అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం రోజు తాగే తాగునీటి మీద దాని క్వాలిటీ ఏంటి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎటువంటి నీరు త్రాగాలి అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. ఈ విషయం మీద నా యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందే ఒక 7-8 వీడియోలు చేయడం జరిగింది. సో దాని మీద చాలా వివరాలు అంటే ఏంటి, దానిలో వాటర్ చెక్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి, ఆ పారామీటర్స్ అన్నీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫిక్స్ చేసిన నామ్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ల్యాబొరేటరీలు ఎక్కడ ఉంటే ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే ఈరోజు గత సంవత్సర కాలంగా మనం చేసిన వీడియోల మీద జనం ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు ఇంకా ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనే దాని మీద మనం ఒకసారి రివ్యూ చేసుకుని ఫర్దర్గా మనం మీకు మరికొన్ని వివరాలు తెలియజేస్తాను. ముందుగా నా పేరు కృష్ణమోహన్ ముళ్ళపూడి. నేను ఒక రిటైర్డ్ సివిల్ ఇంజనీరు. కేవలం సమాజంలో ఉన్న సమస్యలకి కొన్ని పరిష్కారాలు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను నా స్నేహితులందరితో కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో అందువల్ల ముందుగా మనం డ్రింకింగ్ వాటర్ అనేది మన ప్రతి కుటుంబంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ రోజు తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ మీద మనకి కనీస అవగాహన ఉండటం అనేది అవసరమని మీ అందరికీ తెలుసు. అయితే ఒకసారి గత 40 సంవత్సరాలు వెనక్కి వెళితే కనుక మా చిన్నతనం నుంచి కూడా మనం అందరం కూడా బావుల్లోనూ చెరువుల్లోనూ ఉండే నీళ్లు తాగేవాళ్ళం. మనం అంటే ఏంటి, షాలో డెప్త్ అనమాట. అంటే ఏంటి, ఎక్కువ బోర్లు లోతుకు వెళ్లకుండా పైన షాలో వాటర్ మనం తాగేవాళ్ళం. అందువల్ల ఏంటంటే అందులో ఎక్కువ లవణాలు లేకుండా మనకి మంచి వాటర్ దొరికేది. ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా మనం తాగినా కూడా మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం. దాంట్లో ఈ మినరల్స్ అంటే ఏంటంటే ఖనిజ లవణాలన్నీ కూడా చాలా పుష్కలంగా ఉండేవి, మన ఆరోగ్యం బాగుండేది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ బోర్లన్నీ కూడా చాలా డీప్గా వేస్తున్నాం. మనం 500 అడుగులు, 600 అడుగులు, 700 అడుగులు ఈ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ చేసినందువల్ల గ్రౌండ్ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. అందువలన బోరు డీప్గా వేసినందువల్ల ఈ భూమిలో ఉండే ఈ లవణాలన్నీ కూడా ఎక్కువ శాతం నీటితో పాటు పైకి వచ్చేస్తున్నాయి. పైకి వచ్చినందువల్ల దాన్ని ఎలా కొలుస్తారంటే, మనం TDS మీటర్ అని ఒకటి ఉంటుంది. TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అంటే ఏంటి, ఆ నీటిలో ఉండే ఈ ఘనాలు అంటే ఏంటి, ఖనిజ లవణాలన్నింటినీ కూడా ఆ TDS మీటర్తో మనం మెజర్ చేస్తాం. దాన్ని మనం ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు 500 లోపు ఉండాలని చెప్పారు. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 100 to 300 ఉంటే ఎక్సలెంట్ అన్నారు. తర్వాత 300 to 500 గుడ్ అన్నారు. అంటే ఏంటి, మనకి 300 అనేది ఎక్సలెంట్ కింద వస్తుంది. కాబట్టి మనం దాన్ని 300 అనేది మనం నార్మల్ కింద తీసుకుంటే కనుక, ఇప్పుడు మనం ఈ బోర్లు అంటే ఏంటి, ఈ రోజున మనం బోర్లు వేసే నీరు టెస్ట్ చేస్తే కనుక దాని యొక్క TDS 500 నుంచి 800, 900 మధ్యలో ఉంటుంది. అంటే ఏంటి, మనం నామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో దాన్ని మనం ఏం చేయాలి, తగ్గించాలి. 300కి తగ్గించాలి. 300కి తగ్గించాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే RO ప్రాసెస్ చేయడం తప్పితే వేరే మార్గం లేదు మనకి. సో RO ప్రాసెస్ అంటే మనందరికీ తెలిసిందే. ఎందుకని మనం బయట టిన్లు కొనుక్కుని ఇంటికి తెచ్చుకునేదాన్ని కూడా RO వాటరే. అదేవిధంగా మనం ప్రతి ఇంట్లో కూడా కొత్త ఇల్లు కొనుక్కున్నవాడు, కొత్త ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఒక RO ప్లాంట్ పెట్టుకోవడం అనేది కామన్ అయిపోయింది. అందువలన అటువంటి RO వాటర్ని మనం TDS మీటర్ పెట్టి చెక్ చేస్తే దాంట్లో ఉండే TDS 20, 30, 40, 50, మ్యాక్సిమం 80. అంటే ఏంటి, 50కి అటు ఇటుగా ఉంటుంది. సో అందువలన ఇప్పుడు మనం జరిగే అనర్థం ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి కూడా మనం 300, 400, 500, 600 TDS వాటర్ తాగి పెరిగాం మనం అందరం. అంటే ఏంటి, మన బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా దానిలో ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన పిల్లల జనరేషన్ వచ్చేటప్పటికి మనం RO వాటర్ ఎక్కువ తాగేస్తున్నాం. RO వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ 500-600 TDS తాగిన జనరేషన్ నుంచి ఒకేసారి 50 TDSకి పడిపోయింది. సో అయితే TDSలో ఉండే ప్రధానమైన ఈ ఖనిజ లవణాలు ఏంటంటే, మినరల్స్ ఏంటంటే, మనకి కాల్షియం, మెగ్నీషియం. మీ అందరికీ తెలుసు కదా, కాల్షియం, మెగ్నీషియం. కాల్షియం చూడండి సప్లిమెంట్లు వేసుకుంటాం. మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఏ విధంగా ఇంపార్టెంట్, ఈ మెగ్నీషియం అనేది మన గుండె జబ్బులకి రాకుండా ఉండటానికి మెగ్నీషియం కావాలి. అంటే మెగ్నీషియం లోపిస్తే గుండె జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే ఈ కాల్షియము, మెగ్నీషియం ఈ రెండు కూడా జంట కవుల్లాగా మన బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండు చాలా అవసరం. సో ఈ రెండు అవసరం అయితే ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు కాల్షియంకి సప్లిమెంట్లు వాడేస్తున్నాం మనం. ఈ మెగ్నీషియం అనేది ఎప్పుడైతే RO వాటర్ షిఫ్ట్ అయ్యామో మనకి ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే, మనకి గుండె జబ్బులకి ప్రధాన కారణమైన అటువంటి మన రక్తనాళాల్లో ఈ కొవ్వు పెరిగిపోవడం, కాల్షియం పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంటే మెగ్నీషియము, కాల్షియము
ప్రపోర్షనేట్ కంటెంట్ ఉండవలసిన పాళ్ళలో ఉంటే కాల్షియం బోన్స్లోకి వెళ్తుంది, మెగ్నీషియం మిగిలిన ఈ మెటాబాలిజంకి సంబంధించిన పనులన్నీ కూడా చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మెగ్నీషియం లోపించిందో ఈ కాల్షియం బోన్లోకి వెళ్ళడం మానేసి రక్తనాళాల్లో పెరిగిపోతుందని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మెగ్నీషియం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి డెఫిషియన్సీ రాకూడదు. మెగ్నీషియం డెఫిషియన్సీ రాకూడదు అంటే మనకి మెగ్నీషియం దొరికే ఆహార పదార్థాలలో నుంచి రావాలి. రెండోది నీటి ద్వారా రావాలి. మరి నీటిలో ఏం చేస్తున్నాం మనం? ఆరో వాటర్ చేసి దాన్ని 50కి పడగొట్టేస్తున్నాం. టీడీఎస్ని 50 పడిపోతేప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుంది. సో ఎప్పుడైతే మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుందో ఇప్పుడు ఈ రోజున అందరికీ కూడా ఈ గుండె జబ్బులకి రావడానికి కారణం ఏంటంటే అదొక ప్రధాన కారణం అనమాట. ఇంకా వేరే వేరే కారణాలు ఉంటాయి. సో ఇదొక కారణం. సో అయితే ఇప్పుడు మనం అన్ని గొడవలు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మనం ఈ మెగ్నీషియం లోపాన్ని సరి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాటర్లో టీడీఎస్ని ఇమీడియట్గా మనం 200-300 మధ్యలో ఉండేటట్టు మనం అడ్జస్ట్ చేసుకుని తాగాలి. మరి ఎలా తాగాలి? ఆర్ఓ చేస్తేనేమో 50కి పడిపోతుంది. ఆర్ఓ కాకుండా మున్సిపాలిటీ నీళ్ళు ఉన్నాయి. మున్సిపాలిటీ నీళ్ళు చక్కగా 250-300 ఉంటుంది. మున్సిపాలిటీ నీళ్ళు తాగితే ఆరోగ్యకరం. మనకు దాని మీద 100 అనుమానాలు వస్తున్నాయి. ఏదో అండర్ గ్రౌండ్ పైప్ లైన్లన్నీ కంటామినేట్ అయిపోయి ఏమైనా జబ్బులు వచ్చేస్తాయేమో మన భయాలు మనకు ఉన్నాయి. వాళ్ళు క్లోరిన్ కలుపుతున్నారు, దానికోసం క్లోరిన్ కలిపినా మనకు నమ్మకం ఉండట్లేదు, మురికి వస్తుంది అంటున్నాం. సో ఈ కారణాల వల్ల మున్సిపాలిటీ నీళ్లు చాలామంది మన వీడియోలు చూసిన తర్వాత ఎక్కువ మంది మున్సిపాలిటీకి నీళ్ళకి మారారు. అయితే ఇంకా చాలామంది ఇప్పుడు చూడండి, మీరు రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడ చూసినా టిన్లు స్కూటర్ల మీద సైకిల్ మీద వేసుకుని ఇంటికి పట్టుకుపోతున్నారు. ఇళ్లలో ప్లాంట్లు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అటువంటి అలవాటుని రాత్రి మార్చలేం కాబట్టి మీ ప్రతి ఇంట్లో బోర్ ఉంటుంది కాబట్టి ఆ బోర్ వాటర్ని ఒక బిందె నీళ్లు బాయిల్ చేసుకోండి. దాంట్లో ఉన్న టీడీఎస్ ఎంత ఉంటుంది? 600 ఉంటుంది, 700 ఉంటుంది. సో దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఈ మనం ఆర్ఓ చేసిన డ్రింకింగ్ వాటర్లో 50 ఉంటుంది. సో దానికి ఈ బాయిల్ చేసిన వాటర్ కొంత యాడ్ చేసుకోండి. ఈ ఆర్ఓ వాటర్కి యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ 50 ఉన్న టీడీఎస్ వల్ల 200-300కి పెరిగేటట్టుగా ప్రపోర్షన్ చూసుకుని యాడ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్డ్. మనకి మినరల్స్ అన్నీ ఫ్రీగా నేచర్ ఇస్తుంటే మనం దాన్ని వదిలేసుకుని దాన్ని తగ్గించేసుకుని మన గుడి జబ్బులు తెచ్చుకుని ఏది అవసరం మనకి. సో ముఖ్యంగా నేను ప్రధానంగా ఈ సమస్య మీరు ఎక్సర్సైజ్ చేయవలసింది ఏంటంటే పిల్లలు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనం చక్కగా మంచి మినరల్స్ ఉన్న వాటర్ తాగి ఈ స్టేజ్లో ఉన్నాం. ఈ రోజున చిన్నపిల్లలు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆర్ఓ వాటర్ పెట్టిస్తే కనుక మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పలేం. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ ఆర్ఓ వాటర్ వలన. సో ఆర్ఓ వాటర్లో టీడీఎస్ పెంచాలంటే మీరు ఏమీ లేదు, ఒక బోర్ వాటర్ ఒక బిందె నీళ్ళు బాయిల్ చేసుకోండి మీ ఇంట్లోది. అందులో వాటర్ ఇందులో ఎంత కలిపితే 250-300 వస్తుందో అంత కలుపుకుని శుభ్రంగా తాగండి, హ్యాపీ, ఆ ప్రాబ్లం సాల్వ్డ్. రెండోది ఏంటంటే మనకి ఈ కాల్షియం మెగ్నీషియం ఇంకోటి దొరికేది ఏంటంటే ఆహార పదార్థాల ద్వారా దొరుకుతుంది. ఆహార పదార్థాల ద్వారా ఏంటంటే ఆహారంలో మన భూమిలో నుంచి వస్తుంది. ఆహార పదార్థాల్లో మెగ్నీషియం రావాలంటే భూమిలో నుంచి రావాలి. భూమిలో నుంచి రావాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు తినాలి. అందువల్ల మనం ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరో చూసుకుని వాళ్ళ దగ్గర పంటలు కొని మనం అవన్నీ తింటే కనుక ఆ విధంగా కూడా మనకి ఆరోగ్యం వస్తుంది. సో ఈ నీరు తర్వాత మనం తినే ఆహారం ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన పంటలు తింటే కనుక మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, మనం కూడా బాగుంటాం అని తెలియజేస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.